హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వెలింకీ వ్లాగ్స్. ఈరోజు మనం ఒక ఫెస్టివ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇది ఒక ఫ్రూట్ ఫెస్టివ్ అనమాట. కాయలకు కూడా ఫ్రూట్స్ కూడా ఫెస్టివల్స్ ఉంటాయా అంటే ఉంటాయండి. ఇదిగో మనం వచ్చాం కదా. ఫ్రూట్ అదే సిరివెల్లా ఆ ఫ్రూట్స్తో చేస్తారంట ఈ వైన్ ఈ కేకులు అన్నీ. ఇక ఈ ఫెస్టివల్ వచ్చేసి మొత్తం కూడా మనకి ప్లామ్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటితోనే తయారు చేసిన కేక్స్ అవన్నీ కూడా అమ్ముతారనమాట ఇక్కడ. తర్వాత ఇక్కడ ఇయర్ వచ్చేసి మనకి 30 నుంచి 40 వేల మంది అయితే విజిట్ చేయడానికి వస్తారనమాట ఈ ఫెస్టివల్. ఇక్కడ మనం వెరైటీ కేక్స్, తర్వాత ఆ ఫ్రూట్స్తో తయారు చేసిన వైన్ ఇట్లా చాలా చూడొచ్చు అనమాట. ఇక ఈ ఇయర్ అయితే మనం కూడా అయితే ఈ ఫెస్టివల్ని అయితే చూడడం అయితే జరిగిందనమాట. ఇది వచ్చేసి మనకి కొలంబియా బరంకియా దగ్గరలో బరనోవా డిస్టిక్కి సంబంధించిన కంపాచాలో జరుగుతుందనమాట. నిజంగా చూసారా, ఇవన్నీ ఇక్కడ తినే వాళ్ళకి చాలా బాగుంటాయి అనమాట. కానీ చాలా జనాలు అయితే వస్తున్నారు. చాలా వెరైటీ ఫుడ్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట. మేమైతే ఏమి తినలేదు, కానీ ఫ్రూట్స్ అయితే బాగుంటాయండి చాలా. ఇక ఫ్రూట్ని ఇక్కడైతే మనకు సిరివెల్లా అంటారనమాట. ఇక దాంతో స్వీట్స్, సాస్లు, వైన్లు, కేకులు, జ్యూస్లు ఇట్లా రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే బాగా తయారు చేస్తారనమాట. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇంకా ఇక్కడ చాలా సాంస్కృతిక కార్యక్రమాలు, చాలా ప్రోగ్రామ్స్ అయితే చేస్తారు. చాలామంది ఇక్కడ క్వీన్ కూడా ఎన్నుకుంటారనమాట. అంటే ఈ ఇయర్కి ఒక క్వీన్ ఉంటుంది, ఆవిడ ఈ స్టేట్కి రాణిగా ఉంటుందన్నమాట. అలాంటి ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అవన్నీ అయితే మనకి ఈవినింగ్ టైంలో ఉంటాయన్నమాట. ఇదిగో ఇక్కడ ఇంకా ఈ గేమ్ ఇంకా ఆడొచ్చు అనమాట. ఈ గేమ్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ ఇది ఒక లాటరీ లాంటిది అని నేను అనుకుంటున్నాను. అది ఇక్కడ ఇంకా మనకి లీగల్ అనమాట. ఇండియాలో అయితే ఇలాంటివి ఆడకూడదు అనుకుంటా నాకు తెలిసి. ఇంకా ఇక్కడ ఈ ప్లామ్ ఫ్రూట్ తయారు చేస్తారు కదా, ఆ చిహ్నం అనమాట అది. ఇక్కడ ఒక చర్చ్ కూడా ఉంటుంది. చర్చ్ కూడా చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడ ఆమె మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఈ ఫెస్టివ్ గురించి. ఆమె స్పానిష్లో చెప్తుంది, కానీ కొంత అర్థం చేసుకోవచ్చు. ఇది ఎలా వచ్చింది, ఇక్కడ ఏం చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారు, ఈ ఫెస్టివల్ ఎలా ఉంటుంది, అలాంటి డీటెయిల్స్ అన్నీ ఆమె మనకైతే చెప్తుందన్నమాట. ఆమె అడిగిన ప్రశ్నలు ఏంటంటే, ఇక్కడ ఎన్ని రోజులు చేస్తారు ఈ ఫెస్టివల్ని, ఎంత టైం చేస్తారు, ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది, ఎంతమంది జనాలు వస్తారు, అట్లా ఆమెని మనం క్వశ్చన్లు అయితే అడిగితే ఆమె మనకి ఆన్సర్ చేసిందనమాట. ఎన్ని రోజులు చేస్తారు, ఇలా ఉంటుంది ఫెస్టివ్ అనేది. ఇప్పుడు కొంపాస్లో ఉన్నాము. ఇక్కడ ఏదో ఫెస్టివల్ జరుగుతుంది. ఎండ అయితే బాగా ఉంది అనమాట. ఏదో ఫెస్టివల్ కాదు, ఫెస్టివల్ సిరివెల్లా, అది ఒక ఫ్రూట్ అన్నమాట. దాంతో ఇక్కడ చేస్తారన్నమాట, ఫుడ్ ఐటమ్స్, డిజర్ట్స్ చేస్తారన్నమాట. ఇది అక్కడ చర్చ్ అనమాట, ఆ ఊళ్ళో ఉన్న చర్చ్. Festival de la ciruela. Ciruela, una fruta. Es una ciruela que se da aquí en el pueblo del corregimiento. Es una ciruela que se cultiva, dura cada año es su producción. Okay. Y se hacen muchos derivados de ella, como pudines, jaleas, mermeladas, vinos y helados, yogures y muchos otros productos más. Okay. También ayer sábado, hoy domingo, mañana lunes. ¿Qué hacer acá, Pablito? Bueno, el festival empieza desde el día viernes con el reinado infantil de niñas. Se hace en un evento en la plazoleta de la ciruela que tenemos aquí en el pueblo. Luego el día sábado, ayer, fue el reinado de la niña que representa como la anfitriona del pueblo para estas festividades. Hoy es el reinado intermunicipal, donde participan diferentes niñas de otros municipios y se elige una que va a ser la reina intermunicipal del festival, ¿no? Como usted lo puede apreciar, hay muchas diversidades de cosas para ver. Mañana también. Y mañana, sí, empieza desde el día viernes hasta el día lunes. ¿De 24 horas? No tanto 24 horas, porque no es permitido 24 horas.
hasta 2, 3 de la mañana, más o menos. Otra vez empieza a la mañana a las 8, 9, otra vez empieza. Exactamente. Así sí, terminamos señor. el lunes, terminamos. Terminamos el lunes. El lunes ya, como usted sabe, ya empieza la tarea de muchas personas laborar. Van a... solo llega como hasta las 9, 10, 11 de la noche. Nada más hasta ese día el lunes. So, mañana tenía también algún desfile, algo tenía mañana. Mañana ya desfila ya la reina intermunicipal que eligen hoy con la reina nuestra, ¿no? Y las demás reinas pues también están en el... Mañana ¿qué hora empieza? Póngale 9:30 de la tarde. Una fila abajo también. Sí, señor. Hoy noche también tenía algún cosas, algún Navidad. Hoy es el reinado. También noche. Esta noche. Hoy noche ¿qué hora también empieza también algún festival? Algún... Como a las 8 de la noche empieza el reinado. ¿De mismo lugares Y o viene- más frente? Se hace en la plazoleta de la Ciruela, que queda aquí como a 2 cuadras. 2 cuadras. Gracias señora, mucho información. చూసారు కదా, ఆమె మనకైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. వీరే క్వీన్లు అనమాట. ఇయర్కి గొడుగులు వేసుకొని వెళ్తున్నారు కదా, వాళ్ళందరూ రాణులు అనమాట. ఇక ఇక్కడ ప్రభుత్వం వీళ్ళకి చెప్పిందనమాట, ఇక్కడ 400 నుంచి 20,000 వరకు మొత్తము మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, కేకులు అవన్నీ అని చెప్పిందనమాట. ఇక్కడ 1000కి పైగా వైన్ బాటిల్ చేయమని చెప్పిందనమాట. ఇక్కడ ప్రభుత్వం చాలా గ్రాండ్గా అయితే చేస్తున్నారు. ఇదంతా ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అనమాట. తినే వాళ్ళకి, డ్రింక్ చేసే వాళ్ళకి, నిజంగా ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. మేము వచ్చినప్పుడే జనాలు కుప్పలు తిప్పలుగా అయితే వస్తున్నారనమాట. ఇక్కడ రోడ్ మీద ఇంకా చాలా అయితే షాపులు అయితే పెట్టారు. హాయ్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని అస్సలు మర్చిపోద్ది అనమాట. మరో మంచి వీడియోతో మీ మీదకి వచ్చేస్తాను. మీ వెల్లింగ్ బ్లాగ్స్ చూస్తేనండి మీ మాలతి బాబు. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.